హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ కిచెన్. ఎప్పుడు ఒకే రకంగా రవ్వ లడ్డు చేస్తున్నారా? ఈరోజు నేను చూపించే ఈ కొత్త పద్ధతిలో చేస్తే లడ్డు చాలా సాఫ్ట్గా నోట్లో వెన్నెలా కరిగిపోతాయి. ఈజీగా ఎలా చేయాలో వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రవ్వ వేసుకోవాలండి. బొంబాయి రవ్వ నేను 2 కప్పులన్నర బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి. ఈ కప్పుతో ఇదే కప్పుతో 1 కప్పు పుట్నాలు వేసుకోవాలండి. ఇలా పుట్నాలు వేసేసి ఇవి రెండింటిని స్టవ్ సిమ్ములో పెట్టి చిన్న మంట పైన ఇలా మంచిగా చక్కగా ఫ్రై చేసుకోవాలండి కాసేపు. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఈజీగా చేసుకునే కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, స్వీట్స్ ఉన్నాయి, కర్రీస్ ఉన్నాయి, చట్నీస్ ఉన్నాయి, చాలా ఈజీగా చేసుకునే రెసిపీస్ ఉన్నాయండి. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. రవ్వ మొత్తము వేగిన తర్వాత కాసేపు చల్లారనివ్వాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని ఇందులోకి షుగర్ వేసుకోవాలండి. ఏ కప్పుతో రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో కప్పున్నర షుగర్ తీసుకుంటున్నాను. ఒక 5-6 ఇలాచీలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఏ కప్పుతో బొంబాయి రవ్వ తీసుకున్నానో 2 కప్పులన్నరకి 1 కప్పున్నర షుగర్ వేసుకున్నాను. కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ అయితే. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ని వేరే బౌల్లో వేసుకుందామండి. ఇప్పుడు ఈ మిక్సీ గిన్నెలో ఇందులోకి మనము ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ పుట్నాలు వేసుకుందామండి. చూడండి, ఈ విధంగా ఇలా రవ్వ పుట్నాలు వేసేసి మెత్తగా మంచిగా మిక్సీ పట్టుకోవాలి. చాలా సన్నగా మిక్సీ పట్టుకోవాలండి. అప్పుడే చాలా రుచిగా వస్తాయి ఈ లడ్డూలు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇది కూడా ఆ షుగర్ పౌడర్లో వేసేసుకోవాలండి. ఇలా ఇప్పుడు ఇందులోకి మొత్తం రవ్వ పుట్నాలు మొత్తము ఇలానే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా వేసుకొని చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక్కసారి ఈ లడ్డు చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి, అంత రుచిగా ఉంటుంది. కేవలం 10 నిమిషాల్లో చేసేస్తారు. చాలా ఈజీ ప్రాసెస్. ఇలా ఒక్కసారి మొత్తం కలుపుకోవాలండి. షుగర్ పౌడర్ ఉంది కదా, రవ్వలో మొత్తం మిక్స్ అయిపోవాలి. ఇలా మంచిగా మిక్సీ పట్టుకొని ఇలా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇలా మంచిగా కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పిండి మొత్తం వేసుకుందామండి. మిక్సీ పట్టుకున్న పిండి మొత్తం ఇలా వేసేసి మంచిగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా. చాలా ఈజీ కదండి చేయడానికి. కేవలం 10 నిమిషాల్లో చేసేస్తారు. టేస్ట్ అయితే ఇక చెప్పలేమండి, చాలా అంటే చాలా రుచిగా ఉంది. ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా లడ్డూలాగా చేసుకోవాలండి. ఇందులో పాలు అవసరం లేదండి, కొంచెం నెయ్యితో సరిపోతుందండి. ఈ లడ్డు అయితే నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది, అంత రుచిగా ఉంటాయండి. ఇప్పుడు ఇలా చేసుకున్న లడ్డూలన్నీ ప్లేట్లో వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా. ఈ లడ్డూలు ఇలా చేసి పెట్టుకుంటే 10-15 రోజులు వస్తాయండి, ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వస్తాయండి. టేస్ట్ అయితే చాలా రుచిగా ఉంటాయి. పైనుంచి ఇలా జీడిపప్పు వేసుకోండి. మీ ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవిట్లతో ఇట్లా డెకరేషన్ చేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా వచ్చాయో. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుందండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.